నాగసరపు సుబ్బరాయ గుప్తా, నర్సరావుపేట మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్. సాయం చేస్తే చేతికి ఎముక లేదనిపించుకోవాలి, సమాజానికి వెన్నెముక కనిపించుకోవాలి. ఆదర్శాల కోసం సాయం చేసే కమర్షియల్ కథ కాదిది. ట్యాక్సులు తప్పించుకోవటానికి ఎన్జిఓ పేరుతో వేసుకున్న ముసుగు కాదిది. వాళ్ళది లోకం మీద ప్రేమ, వాళ్ళది పిల్లల మీద నమ్మకం, వాళ్ళది రేపటి తరాల మీద ఆశ. ఎస్ఎస్ఎన్ కాలేజ్లో చదువుకొని అభివృద్ధి రెక్కలతో ప్రపంచమంతా ఎగురుతున్న విద్యార్థులు గెలిపే గుప్తా కుటుంబానికి 100కి 100 మార్కులు వేస్తుంది. అదే రాజకీయ విశ్లేషణ చేస్తే నేరుగా నర్సరావుపేట పట్టణమే నాగసరపు సుబ్బరాయ గుప్తా కుటుంబానికి 5 స్టార్ల రేటింగ్ ఇస్తుంది. మిస్టరీ ఆఫ్ పాలిటిక్స్ విత్ కేకే పేరుతో రాకీ మీడియా చేస్తున్న ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో గుప్తా గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సుబ్బరాయ గుప్తా చైర్మన్ సీట్లో కంటిన్యూ ఉండటం మూలంగా అధికారులు ఇబ్బంది పడ్డారు. శివప్రసాదరావు గారి అమ్మాయి కోడేల విజయలక్ష్మి మీ షాపుకి వచ్చారు, 50 లక్షల బంగారం కొనుగోలు చేశారు. ఆ వైసీపీ పరిచయాలతో తెలుగుదేశాన్ని వదిలిపెట్టి సైకిల్ దిగాలనే ప్రయత్నం చేశారు. అందరికి అదే చెప్తున్నాడు. శారదాంబ థియేటరు, శారదాంబ జ్యువెలర్స్, వినకొండలో కూడా శారదాంబ ఫంక్షన్ హాలు, శారదాంబ రెసిడెన్సీ, ఏది కూడా అమ్మవారి పేట పెట్టడం మా కాన్వాయి. నమస్తే సార్. నమస్తే. నర్సరావుపేట మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టక ముందు కూడా మీరు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారా సార్? అవునండి, ఉన్నాను. 1990లోనే మనం అప్పుడు డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు, అట్లాగే తెలుగుదేశం పార్టీ చేసే మంచి మంచి కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారు అప్పుడు నారా చంద్రబాబు నాయుడు కార్యక్రమం చూసి 1990లోనే తెలుగుదేశం పార్టీలో నేను జాయిన్ అయ్యి అప్పటి నుంచి మన డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు చేసే కార్యక్రమంలో, పార్టీ కార్యక్రమాలు ప్రతి దాంట్లో కూడా పాల్గొనడం జరుగుతుంది. రాజకీయాలు పక్కన పెడితే అసలు కొన్ని దశాబ్దాలుగా నర్సరావుపేట విద్యారంగానికి మీ కుటుంబానికి విడదీయని సంబంధం ఉంది. అసలు విద్యారంగం పట్ల అంత మక్కువ మీ పెద్దలకి ఎలా వచ్చింది ఆ రోజుని? 1950లో మా తాతగారు కీర్తిశేషులు నాగసరపు సుబ్బరాయ శాస్త్రి గారు ఆ రోజుల్లో బాగా మన వైశ్య కులంలో బాగా సంపాదించిన వ్యక్తి. అప్పుడు ఈ ప్రాంతంలో పల్నాడు సీమలో కాలేజీలు లేకుండా విద్యార్థులు చాలా చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంటే అప్పుడు మన కాసు బ్రహ్మానందరెడ్డి గారు, వెంగళరెడ్డి గారు, కొంతమంది పెద్దలు తాతగారిని కలిసి ఇక్కడ కాలేజీ లేదు, మీరు కాలేజీని మీ పేరుతో స్థాపించండి, ఇక్కడ అందరికీ విద్యాదానం చేసినట్టు ఉంటుందని అడిగితే ఆ రోజుల్లోనే ఆయన 1,10,000 రూపాయల క్యాషు, 4 ఎకరాల స్థలం, అంటే మా నాయనమ్మ పేరు లేడీస్ హాస్టల్ కట్టమని ఆ రోజుల్లోనే మరి 1950లోనే కాలేజీ కట్టించి పల్నాడు సీమకే విద్యాదానం చేసిన మహనీయుడు. ఎందుకంటే ఆ రోజుల్లో 6 రూపాయలు మేము కాలేజీలో బోర్డు చూస్తాం, 1,10,000 రూపాయలు ఇచ్చారు, జమీందార్ గారు 25,000 ఇచ్చారు. 6 రూపాయలు కూడా ఎక్కువే, 6, 19, 20 రూపాయలు కూడా ఆ బోర్డు మీద ఉండటం చాలా చెప్పుకోదగ్గ విషయం. అంటే 1950లోనే 4 ఎకరాల పొలంతో పాటు 1,10,000 రూపాయల డొనేషను. అవును, ఓకే, ఇచ్చారు. ఇచ్చి అందరూ చదువుకోవటానికి పల్నాడు సీమకే విద్యాదానం చేశారు. ఇప్పుడు ఎస్ఎన్ కాలేజీ అంటే అసలు రాష్ట్రంలోని ఒక ప్రతిష్టాత్మకమైన కాలేజీ. కొంతమంది ఏం చెప్తారంటే రాయలసీమ నుంచి కూడా చాలామంది చదువుకునేవారు. ఉదాహరణకి చల్లా రామకృష్ణారెడ్డి, ఆయన మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ కూడా, ఆయన ఎస్ఎన్ కాలేజీలో చదువుకున్నారని చెప్తారు. అంటే నాకు తెలిసిన వరకు ఏంటంటే 1973 దాకా రాయలసీమ తెలంగాణలో దగ్గరలో ఈ డిగ్రీ కాలేజీ లేవు. ఓకే, ఇది 1973 వరకు కూడా 73 వరకు లేవు. అందువల్ల అనంతపురం, కడప, కర్నూలు, గిద్దలూరు, మార్కాపురం, ఖమ్మం అటు నుంచి అందరూ కూడా ట్రైన్లో వచ్చి ఇక్కడ హాస్టల్స్లు కానీ రోజు వెళ్ళి రావడం కానీ దగ్గరున్న వాళ్ళు ఇక్కడే మన కాలేజీలో చదువుకోవటం. హాస్టల్ కూడా చాలా తక్కువ రేటు, 10 రూపాయలు 12 రూపాయలకి ఆ రోజు భోజనం, 2 పూట్ల భోజనం, 2 పూట్ల టిఫిన్ పెడతారనేది నాకు తెలిసిన విషయం. ఆ రోజుల్లో మన చల్లా రామకృష్ణ గారు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మరి అట్లనే ఇక్కడ మన మాజీ మంత్రులు కాసు కృష్ణారెడ్డి గారు, ఇప్పుడున్న ప్రజెంటు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు గారు, మరి అట్లాగే ఐఏఎస్లు, ఐపీఎస్లు, వైస్ ఛాన్సలర్, జడ్జీలు అందరూ కూడా ఇక్కడ చదువుకున్న వ్యక్తులు. ఎక్కడికి పోయినా కూడా మా రాష్ట్రంలో ఎక్కడ చూసినా నర్సరావుపేట అంటే 75 సంవత్సరాలు అయింది కాలేజీ పెట్టి, ఇక్కడ చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానంలో కనబడుతుంటారు. మీ తాతగారు, మీ నాన్నగారు వీళ్ళ త్యాగాలు చూసినప్పుడు ఏమనిపిస్తుంది ఇప్పుడు తలుచుకుంటే మీకు? తాతగారు 1950లో ఆయన ఏం చేశారంటే 1935 నుంచి
ఆయన చేసే మంచి పని చేయాలి, పట్టణానికి సంపాదించాను, నా సంపాదించానులో సగం ఆస్తిని ఆ రోజు నాకు మా అమ్మ చెబుతుండేది. 15 లక్షల రూపాయలు సంపాదించారు, 7 లక్షల రూపాయలు ఆ రోజులో దానాలు చేశారు. 7 లక్షల రూపాయలు గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రసూతి కేంద్రం. అంటే అప్పుడు హాస్పిటల్స్ ఎవరు పుట్టినా కూడా గవర్నమెంట్ ఆసుపత్రిలో పుట్టాల్సిందే. చదువుకోవటానికి ఎస్ఎస్సి సుబ్రహ్మణ్య నారాయణ కాలేజీ, ఆధ్యాత్మిక పట్టారామస్వామి దేవస్థానం, మరి అట్లాగే చలివేంద్రం మీరు గడియార సమూహం సెంటర్లో చూస్తుంటారు. అప్పుడు 90 సంవత్సరాల నుంచి ఇప్పటికి కూడా 365 రోజులు వాటర్ పోస్తుంటాం. అట్లాగే కర్మసత్రం, హిందువులు ఎవరు చనిపోయినా కూడా కర్మ చేసుకోవటానికి. అట్లాగే నాసర్, మా తాతగారు మా ఇంటి పేరు నాసర్ బావి, అంటే సాగర్ రాకముందు ఈ బావి నుంచే మంచినీళ్ళు టౌన్ అంతా కూడా సప్లై చేస్తారు నర్సాపేట మొత్తానికి. ఆయన చేసే మంచి పనులందరూ పట్టణంలో అందరూ కూడా ఉపయోగించాలని ఈ కార్యక్రమాలు సుమారు 7 లక్షల రూపాయలు, కాలేజీకి 1,10,000, అట్లాగే గుడికి 1,00,000 రూపాయలు, అట్లాగే చలివేంద్రానికి 1,00,000 రూపాయలు, అట్లా దాన ధర్మాలు చేసిన మహా వ్యక్తి ఆయన. ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారమే కాలేజీకి 1,10,000, లేకపోతే గుడికి 1,00,000, ఇంకొక 1,00,000, ఇవన్నీ కలిపితే ఈ రోజున లెక్క వేస్తే కొన్ని కోట్లు అవుతాయి. అవును, వందల కోట్లు అవుతాయి. కాకపోతే వారు చేసిన తర్వాత మా నాన్నగారు కూడా అదే బాటలో, కీర్తిశేషులు నాగసరపు రామారావు గారు మా నాన్నగారు, వారు కూడా అవన్నీ కూడా సుమారు 55 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహిస్తూ ఆయన హయాంలో ఇవన్నీ చాలా బ్రహ్మాండంగా నిర్వహిస్తూ మళ్ళా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపం, ఆ కర్మసత్రం రెనోవేట్ చేయటం, మార్చురు బాక్సులు పెట్టడం, ఇలాంటి ఎన్నో కాలేజీ సిమెంట్ రోడ్లు అని, లైబ్రరీ అని ఎంతో డెవలప్ చేశారు ఆయన. వారిని మేము మా కాలేజీ కూడా ఫౌండర్స్ డే అని, అట్లాగే నాసర్ రామారావు గారు వర్ధంతి డే రోజు కూడా సెలవిచ్చి ఘనంగా జరుపుకుంటూ జరుగుతుంది. సార్, మీ తాతలు ఇంత ఖర్చు పెట్టిన విషయం ఇవాళ మీ పిల్లలకి తెలుసా? చాలామంది తక్కువ, మీరు అన్నట్టు కొద్దిగా తెలుసు. వాళ్ళు ఇప్పుడిప్పుడే వ్యాపారం నేర్చుకుంటూ, నేను కూడా అదే అంటాం, యువతకి తెలియాలి, వాళ్ళకి మనం చేసిన మా త్యాగాలు కానీ, ఇప్పుడు మేము కానీ, అట్లాగే మాతో పాటు మా తాతగారు కాలేజీ సెక్రటరీ కరస్పాండెంట్గా 7 సంవత్సరాలు, నాన్నగారు కాలేజీ సెక్రటరీ కరస్పాండెంట్ 51 సంవత్సరాలు. ఆ 2008 నుంచి నాకు బాధ్యత అప్పచెప్పారు. అప్పటి నుంచి నేను చేస్తున్నాం. అట్లాగే మా కమిటీలో అందరూ కూడా వాళ్ళ తాతల నుంచి, తండ్రుల నుంచి, అట్లాగే అదే బాటలో మా కమిటీ కూడా నడుస్తూ ఉంది. ఇప్పుడు మీరు ఎస్ఎన్లో చదివారా? ఎస్ఎస్ఎన్ కాలేజీలో డిగ్రీ వరకు చదివాం. డిగ్రీ వరకు? ఇంటర్, డిగ్రీ అక్కడే. 10th అండి? 10th హై స్కూల్, మున్సిపల్ హై స్కూల్. 10th మున్సిపల్ హై స్కూల్, ఇంటర్ నర్సరావుపేట, డిగ్రీ నర్సరావుపేట. అవును, అప్పుడు ఎవరు చదివినా మున్సిపల్ హై స్కూలు. మనకు 73 దాకా రెడ్డి కాలేజీ కూడా రాలా, బ్రహ్మానంద రెడ్డి గారి కాలేజీ, ఇక్కడే చదువుకున్నారు. తర్వాత 73 నుంచి అక్కడ కూడా కొంతమంది చదువుకున్నారు. కానీ ఎస్ఎస్ఎన్ కాలేజీ ఏంటంటే 2000 సంవత్సరం వరకు హై రికమెండేషన్ కావాలి, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు రికమెండేషన్ కావాలి అక్కడ చదవాలంటే. అంటే 2000 నుంచి రెసిడెన్స్ కాలేజ్ వచ్చాక తగ్గిపోయింది అది. డిగ్రీ తర్వాత మానేశారు చదువు? డిగ్రీ ఎంకామ్ జరిగి డిస్కంటిన్యూ చేసి. ఎంకామ్ ఎక్కడ చేశారు? జాలయ్య గారి కాలేజీలో, గుంటూరు. ఓకే, 2 years కంప్లీట్ చేయాలి. ఎందుకని వెంటనే వ్యాపార రంగంలోకి వచ్చారా? లేదు, అప్పుడు కొన్ని కారణాల వల్ల మనం 1981 ముందు నాన్నగారు వ్యాపారం చేసేవాళ్ళు, అపరాలు. ఓకే, అవన్నీ కొన్ని ప్రాబ్లమ్స్, లాసులు వస్తుంటే ఆ వ్యాపారం తీసేసి మళ్ళీ మేము 1992 నుంచి మనం శారదాంబ జ్యువెలర్స్ గోల్డ్ షాప్ పెట్టడం జరిగింది. జాలయ్య కాలేజీలో పీజీ డిస్కంటిన్యూ చేసి అపరాల వ్యాపారంలో ప్రవేశించారు. 10 ఏళ్ళు జరిగింది. 10 ఏళ్ళు. ఆ తర్వాత జ్యువెలరీ షాప్లోకి వచ్చింది మీరు బిజినెస్ 92 నుంచి. ఓకే సార్, జ్యువెలరీ రిస్క్ ఉంటుందా ఈ బిజినెస్? ఉంటుందండి, ఏ బిజినెస్లో అయినా ఉంటుంది ఒకటి. కానీ గోల్డ్ బిజినెస్ కూడా రికవరీ కేసులని, మళ్ళీ ఏమైనా తప్పి వచ్చి ఏదైనా వస్తువులు కాస్ట్లీ కాబట్టి కాజేద్దామని జాగ్రత్తగా చూసుకోవాలి ఒకటి. తర్వాత ఏంటంటే రేట్లు కూడా అప్ అండ్ డౌన్ ఉంటాయి. కోవిడ్ అప్పుడైతే బిస్కెట్ 4 లక్షలు జనం వద్దన్న వచ్చేవాళ్ళు. తర్వాత 9 లక్షలు కొద్దిగా భారం ఉంది. ఇవాళ 15 లక్షలు చిల్లర అయ్యేవరకు కొనుగోలు తగ్గిపోయి చాలామంది ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులు. అంటే శారదాంబ జ్యువెలర్స్, శారదాంబ థియేటరు, అంటే శారదాంబ పేరు వెనక ఏమన్నా? అవును, మాకు శారదాంబ అమ్మవారు ఇలవేల్పు, అట్లా పట్టాభిరామ స్వామి వారు ఫస్ట్ ఇలవేల్పు. ఓకే, తర్వాత అమ్మవారిని మేము అప్పటి నుంచి షాప్ పెట్టి 92 నుంచి అమ్మవారిని నమ్ముకున్నాం. అందువల్ల మాకు కూడా బాగానే వ్యాపారం కలిసి వచ్చి గన్ని శారదాంబ థియేటరు, శారదాంబ జ్యువెలర్స్, వినకొండలో కూడా శారదాంబ ఫంక్షన్ హాలు, శారదాంబ రెసిడెన్సీ, ఏది కూడా అమ్మవారి పెట్టుకోవడం మాకు ఆనవాయితీ. శారదాంబ థియేటర్కి ముందు అక్కడ సంధ్యా థియేటర్ ఉండేది, అది కూడా మీదేనప్పుడు?
లేదు లేదు, మనం 2002లో పర్చేజ్ చేసాం. ఓకే. 2002 అంటే సంజయ్ వేరే వాళ్ళది. మన నాయుడు గారని వాళ్ళు వేరు. ఓకే. అక్కడి నుంచి కొనుక్కొని పేరు మార్చుకున్నాం, అమ్మవారి పేరు పెట్టాం. శారదాంబ థియేటర్ అంటే ఇప్పుడు థియేటర్ల పరిస్థితి ఎలా ఉందండి వాళ్ళ? థియేటర్లో చాలా లాస్ అయి ఉన్నాయి, అందరూ బాగా దెబ్బతిన్నారు. లాసే. సినీ ఫీల్డ్ అంతా దెబ్బతిన్నారు. హిట్ అయితేనేమో జనం వస్తారు. ఇవాళ టీవీలు, సెల్ ఫోన్లు వచ్చాక, యూట్యూబ్లు వచ్చాక, ఇవన్నీ కూడా ఫేస్బుక్ అన్నీ కూడా టీవీలు అంతా కూడా తగ్గిపోయింది. ఏది సినిమా ఫీల్డ్ హిట్ అయితేనే జనం, లేకపోతే పాపం చాలా. జ్యువెలరీలో వచ్చి ఎంతో కొంత థియేటర్కి ఎదురు పెట్టమని ఇప్పుడు థియేటర్ మనం ఫస్ట్ నుంచి రెంట్కి ఓన్లీ. ఓకే, రెంట్ 2005లో బిగిన్ చేసాం. అది రెంటే కానీ మనం ఓన్గా ఎప్పుడు రన్ చేయలే. అది అంటే మున్సిపల్ చైర్పర్సన్ కావటానికి ముందు మీకు ముందు కుంచాల రోషమ్మ గారు అనుకుంటాను. కుంచాల రోషమ్మ గారి కంటే ముందు ఏంటంటే మున్సిపల్ చైర్పర్సన్స్ రాష్ట్రంలో ప్రత్యక్ష ఎన్నిక జరిగేది. అవును. రోషమ్మ గారి హేమంచి పరోక్ష ఎన్నిక, అంటే ముందు వార్డు కౌన్సిలర్లు ఎంపిక అయితే కానీ చైర్పర్సన్ ఎంపిక కాదు. అవును. మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ తరఫున వార్డు కౌన్సిలర్గా కంటెస్ట్ చేయడానికి ముందే మున్సిపల్ చైర్పర్సన్ హామీ ఇచ్చారు అప్పుడు మీకు? అవును, మన డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు అప్పుడు ఈ ఎలక్షన్ టైంలో మీరు అన్నట్టు కుంచాల రోసమ్మ గారి నుంచి పరోక్షంగా కౌన్సిల్ అయ్యి పరోక్ష ఎన్నిక చైర్పర్సన్ కౌన్సిల్స్ ఎన్నుకోవాల్సిన పద్ధతి వచ్చింది. ఆయన నువ్వు సరైన వ్యక్తివి, నువ్వు నిలబడాలి, కౌన్సిలర్ నిలబడి చైర్మన్ అవ్వాలనే పట్టుదలతో ఆయన నన్ను అడగటం జరిగింది. అయితే నేను కొన్ని కారణాల వల్ల మాకు గుడి కాలేజీలు ఉన్నాయండి, ఇవన్నీ చూసుకోవాలంటే కాదు గుప్తా నువ్వు రా, మీ నాన్నకి మేము చెప్తామని చెప్పి ఆయన నన్ను ఒప్పించి గెలిపించి నాకు ఒక మున్సిపల్ చైర్మన్ పదవిని మరి అలంకరించేటట్టు చేయటంలో ఆయన కృషి అభినందనీయం. ఇప్పటికి కూడా మేము ఆయన్ని మాకు రాజకీయ గురువుగా చెప్పుకుంటాం. సార్, మీ చైర్పర్సన్ ఎన్నిక జరిగినప్పుడు 2013-14 యాక్చువల్గా ఎన్నిక జరిగినప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. అవును. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీ ఎన్నిక జరిగిన తర్వాత రిజల్ట్ వచ్చింది, మళ్ళా జనరల్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది. మీ ప్రత్యర్థి తరపున వైసీపీ తరపున క్యాండిడేట్గా రమేష్ గారు, బెట్టపల్లి రమేష్ గారు ఉన్నారు. అవును. మీరు రమేష్ గారు కంటెస్ట్ చేసినప్పుడు అసలు గెలుస్తాము ఎన్ని ముందు ఊహించారు మీరు? ఇప్పుడు అక్కడ రాజకీయంలో ఉద్దండు మన డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు, ఆయన అంతకుముందు మీరు అన్నట్టు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ గవర్నమెంటు మున్సిపాలిటీలో కూడా మన టీడీపీకి నలుగురే ఉన్నారు కౌన్సిలర్స్. అంటే ఇది ఎదురెదటమే. టైంలో నలుగురే గెలిచింది తెలుగుదేశం. మరి 34 వార్డులో 4 వార్డులు టీడీపీ, 30 వార్డులు కాంగ్రెస్ ఉండేది. అవును. మరి నెక్స్ట్ గవర్నమెంట్లో మరి ఎదురెదటం అనేది తెలుసు అందరికీ. అయినా మరి రాజకీయాల్లో మీకు మనందరికీ తెలిసిందే, డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు ఉద్దండు. ఆయన రాజకీయ చతురత కానీ, మరి ఆయన మమ్మల్ని, అట్లాగే ముస్లిమ్స్లో మీరావల్ని, నాయుడులో మన ఎర్రంశెట్టి రాముని, ఇట్లా అందరినీ సమీకరించి వైశాస్లో మమ్మల్ని, అందువల్ల అందరినీ మాకున్న పేరు ముందు ముఖ్యంగా మా తాతగారు చేసిన మంచి పనులు, నాన్నగారు చేసిన మంచి పనులు ఉపయోగపడితే నువ్వు ఉండాల్సిందే గుప్తాని అట్లా చేయటం వల్ల జనం కూడా మనం చేసిన మా దాంట్లో కాలేజీలో కూడా ఎంతోమంది చదువుకున్నారు, ఎంతో పెద్ద ఉన్నత స్థానంలో ఉన్నారు. ఇవన్నీ కూడా చేసిన మంచులు వాళ్ళు కూడా సుబ్బరాయ గుప్తా కూడా చేయగలడు, చేస్తాడు అనే నమ్మకంతో మమ్మల్ని గెలిపించి, అట్లాగే అది కాకుండా కూడా మొత్తం తెలుగుదేశం పార్టీ వేవ్ కూడా వచ్చింది. టీడీపీ నుంచి మీరు అభ్యర్థి, అప్పుడు వైసీపీ నుంచి రమేష్ గారు, ఏమన్నా అనిపించిందా రమేష్ గారు మేము ఒకే సామాజిక వర్గం రిస్క్ తీసుకుంటున్నామని అనుకున్నారేమన్నా? అంటే ఆయన నిలబడ్డ వార్డు వేరు, 1వ వార్డు, నేనేమో ముఖ్యంగా 16వ వార్డు. మా 16వ వార్డు ఏంటంటే 1500 ఓట్లు ఉంటాయి. దాంట్లో అక్కడ మాకు వైశాసు అట్లాగే అర్కాలి వాళ్ళు ఉంటారు. మాకు అది ఏంటంటే తెలుగుదేశానికి కంచుకోట ఆ వార్డు. దాంట్లో 1300 ఓట్లు పోలైతే 750 ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించారు. ఎప్పుడు ఈ వార్డు 16వ వార్డు ఇంతవరకు కూడా మన తెలుగుదేశం పార్టీకే మెజార్టీ వస్తుంది, ఎంత వేరే పార్టీ వేవ్లో కూడా. అందువల్ల అది మీరు అన్నట్టు అయితే ఎవరి వార్డు వాళ్ళే, కానీ మొత్తం మీద మనం గెలుస్తాను, మన శివప్రసాద్ గారు ఉన్నారు, అట్లాగే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆ చేసిన కార్యక్రమాలు అందరికీ గెలుస్తాను నమ్మకం ఉంది నాకు. మీ ఎన్నికప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఎన్నిక జరిగింది, రిజల్ట్ టయానికి జనరల్ ఎలక్షన్స్ ఉంటానా కోర్టు వాయిదాతో జనరల్ ఎలక్షన్స్ తర్వాత కానీ మీ ప్రకటించారు. ఇది కౌంటింగ్ దాని రిజల్ట్ కౌంటింగ్ జరగల.
అంటే పోలింగ్కి కౌంటింగ్కి మధ్య కొన్ని నెలల సమయం ఉంది కదా, అవును. ఆ? ఏ స్ట్రగుల్ ఫీల్ అయ్యారు అప్పుడు, ఏమనిపించలేదా? అది జనరల్గా ఉంటుంది అనుకోండి, కానీ టెన్షను మనకేం లేదు, నమ్మకం ఉంది. అది ఏమంటారే ఎనాలిసిస్ టీడీపీ గెలుస్తుంది దాదాపుగా మన మున్సిపాలిటీలు అన్నీ కూడా టోటల్గా దాదాపు అన్నీ కూడా 90% వస్తాయని వాళ్ళ ఎంక్వైరీలో అనుకున్నారు మీరు అప్పుడే? ఓకే, ఆ నమ్మకం కూడా ఉంది. అది సరే, రిజల్ట్ వచ్చింది. టీడీపీ ఎక్కువ వార్డు కైవసం చేసుకుంది, మీరు 700 పైబడి మంచి మెజార్టీతో గెలిచారు. గెలిచిన వెంటనే చైర్పర్సన్గా అనుకోవటం వేరు, ఎన్నిక కావటం వేరు. ఎన్నికైన వెంటనే ఎలా ఫీల్ అయ్యారు ఆ రోజు? చాలా ఆనందం వేసింది. ఎందుకంటే ఎవరికైనా మనం మనసులో కోరిక ఉండదు చెయ్యాలని, కానీ రిస్క్ తప్పుతో అన్నిటికీ ఉంటాం కాబట్టి మనం చెయ్యాలి అక్కడ. ఎందుకంటే ముఖ్యంగా మా తాతగారు కూడా 1933లో 10 నెలలు సుమారు మున్సిపల్ చైర్పర్సన్. ఓకే, అంటే స్వతంత్రానికి ముందే. ఓకే, ఆయన ఇనానిమస్గా 10 నెలలు చేశారు రికార్డుగా. అందువల్ల మనకు కూడా ఆ అలవాటు చెయ్యాలనే కోరిక ఉంది. అట్లాగే ఆయన నాన్నగారు చేసిన మంచి పనులు మనం కూడా చేసి ఒక టౌన్ని శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాలు, ప్రజలకు ఉపయోగ కార్యక్రమాలు చేయాలని నెరవేరుద్దని ఆశ తీరిందని అనుకున్నాను. తాతల తండ్రుల త్యాగాలు సుబ్బరాయ గుప్తాకి కలిసి వచ్చి అని ఫీల్ అయ్యారా? తప్పకుండా. వారు నా తాతగారు చేసిన నాన్నగారు చేసినవి మాకు ఉపయోగపడ్డాయి ఇవాళ. ఎందుకంటే వాళ్ళు నాటిన మొక్కలు, వృక్షాలు, ఫలాలు మాకు అందినాయి అనుకుంటున్నాం. 2 శతాబ్దాల చరిత్ర ఉన్న మున్సిపాలిటీ నరసరావుపేట, 24వ చైర్పర్సన్ మీరు. మీకంటే ముందు 23 మంది చైర్మన్లు పనిచేశారు. వాళ్ళ పనితీరును పరిశీలించారా? పరిశీలించడం అంటే ఇప్పుడు చాలామంది మనకన్నా పెద్దోళ్ళు. ఎందుకంటే నాగసరపు కృష్ణమూర్తి గారని మా ఇంటి పేరు ఆయన 2 times చేశారు. ఆయన కూడా అంత చేసి ఆస్తి అంతా పోగొట్టుకున్నారు. తర్వాత తాతగారు చేశారని చెప్పాను. అట్లాగే నా మున్సిపల్ కౌన్సిల్లో పాత వాళ్ళ మున్సిపల్ చైర్మన్ ఫోటోలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడు కొత్తూరు వెంకటేశ్వర గారు అంటే మా మామయ్య అవుతాడు. అట్లాగే వర్మా సుబ్బారావు గారు, జోగేశ్వరమ్మ గారు, అట్లా కొంతమందిని మనం ప్రధానంగా వాళ్ళు చేసిన కొన్ని తెలుసుకున్నాం. కొన్ని ఇంకా మన డాక్టర్ గారు కోడి శివప్రసాదరావు గారు స్పీకర్ కూడా అయ్యారు. ఇంకా వారి ఆధ్వర్యంలో ఇంకా మనం వెనక్కి కూడా చూడకుండా సుమారు వారి ఆధ్వర్యంలో 300 కోట్లతో మరి పట్టణాన్ని అభివృద్ధి చేశాం. ముఖ్యంగా 2014 నేను చైర్పర్సన్ అయ్యాక 2015లో మున్సిపాలిటీ 100 సంవత్సరాల శతాబ్దోత్సవాలు చేశాం ఘనంగా. ఆ 3 రోజులు అప్పుడు ముఖ్యమంత్రి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు రావటం, గవర్నర్ గారు రావటం, మళ్ళా జిఎంఆర్లు, ఇంత పెద్ద పారిశ్రామికవేత్తలు, మరి వీళ్ళందరూ కూడా మార్గదర్శి శైలజ గారు కానీ ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరినీ పిలిచి ఆ 3 రోజులు కూడా అత్యంత వైభవంగా మన నర్సాపేట కోడెల శివప్రసాద్ గారి స్టేడియంలో ఈ కార్యక్రమాలు దిగ్విజయంగా చేశాం. 5 సంవత్సరాల చైర్పర్సన్గా మీ పదవీ కాలం సంతృప్తినిచ్చిందా? చాలా 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 సంతృప్తి ఇచ్చింది. ఎందుకంటారా, మేము అంతకుముందే ఒక బ్రాండ్ ఉంది. ఈ నర్సాపేట పట్టణం డెవలప్మెంట్ అనే అభివృద్ధి అంటేనే డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు. డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు అంటేనే అభివృద్ధి. వారు చేసింగా ఇంకా మిగిలినవన్నీ నా హయాంలో ఈ 5 సంవత్సరాల్లో వారి ఆధ్వర్యంలో మరి ప్రకాష్ నగర్ వాసుల కోరిక అండర్గ్రౌండ్ బ్రిడ్జి నిర్మాణం, రైల్వే బ్రిడ్జి, ఆగిపోయిన అండర్గ్రౌండ్ డ్రైనేజీని బాగు చేయటం. ఓకే, అట్లాగే పార్కులు, అంబేద్కర్ పార్క్ అని, ఎన్జిఓ కాలనీ పార్కు, బ్రహ్మానంద రెడ్డి గారి పార్కు, గాంధీ పార్కు, ఇవన్నిటిని కూడా అభివృద్ధి చేసాం. పే అండ్ యూజ్ టాయిలెట్స్ అన్ని చోట్ల, మన బస్టాండ్ దగ్గర, బ్రిడ్జి కింద, గవర్నమెంట్ ఆసుపత్రి ముందు. అట్లాగే ముఖ్యంగా శ్మశాన వాటికలు. ఎందుకంటే మా నాన్నగారు చనిపోయినప్పుడు మేము గుంటూరు రోడ్డు శ్మశానం వాటికి పోతే అసలు లోపలికి అడుగు పెట్టలేకపోయాం. అప్పుడే నాకు కోరిక కలిగింది చేద్దామని. అప్పుడు మన స్పీకర్ గారు ఆధ్వర్యంలో మరి హిందూ శ్మశానకులు 3, మరి గుంటూరు రోడ్డు, మన ఎస్ఎస్ఆర్ కాలేజ్ దగ్గర రావిపాడు రోడ్డు 3, ముస్లిం కబరస్థాన్ చిలరుపేట రోడ్డు, క్రిస్టియన్ శ్మశాన చిలరుపేట రోడ్డులో ఈ 5 శ్మశాన వాటికలు కూడా మరి అభివృద్ధి చేసాం. ఆ నర్సాపేట మరి గుంటూరు రోడ్డు మున్సిపాలిటీ కింద శ్మశాన వాటికి హిందూ శ్మశానం అప్పుడు మా నాన్నగారి జ్ఞాపకార్థం 10 లక్షల రూపాయలు ఇచ్చి డైనింగ్ హాల్ కూడా కట్టించాం. అట్లాగే అందరూ కూడా చాలామంది 5 లక్షలు 2 లక్షలు కూడా ఇవ్వటం,
ఇవన్నీ కార్యక్రమాలే కాకుండా ఆయన నువ్వు గుప్తా వెజిటబుల్ మార్కెట్ హోల్సేల్ మార్కెట్ నీ పేరు పెట్టుకో, నాగసరపు సుబ్బరాయ గుప్తా వెజిటబుల్ హోల్సేల్ మార్కెట్ని కూడా కట్టించాను 8 కోట్లతో. అట్లాగే ప్రతి స్కూల్లో టాయిలెట్స్, ప్రతి స్కూల్లో మనం హెచ్ఎంఎల్ని పిలిచి గర్ల్స్ బాయ్స్ హై స్కూల్ అయితే బాస్కెట్బాల్ కోర్ట్ 8 లక్షలు పెట్టి, అక్కడ కళావేదిక, ఇలాంటివన్నీ అన్నీ చాలా దాదాపు 300 కోట్లు పెట్టి టౌన్లో స్టేడియం కానీ, స్టేడియంలో స్విమ్మింగ్ పూల్ కానీ, కోటప్పకొండ ఉత్సవాలు కానీ, ఇలాంటివన్నీ కూడా స్పీకర్ గారు అప్పుడు డాక్టర్ కోటేశ్వర శివప్రసాద్ గారిలో నేను చైర్పర్సన్గా మా కౌన్సిల్ సభ్యుల సహకారంతో చేయడం నాకు చాలా తృప్తినిచ్చింది, సంతృప్తినిచ్చింది. మీరు చైర్పర్సన్ కాకముందు చైర్మన్లు ఆఫీస్కి అలా వచ్చి అలా వెళ్ళేవారు. కానీ నాగసరపు సుబ్బరాయ గుప్తా 10 గంటలకు వచ్చి ఆఫీస్లోనే ఉండి అధికారుల చేత మరీ ఒత్తిడి చేయించి పని చేయించేవాళ్ళు. పని రాక్షసుడు. అంటే పని రాక్షసులని కాదు, కానీ కంటిన్యూగా నేను చైర్పర్సన్ అయ్యేటప్పుడు మా అబ్బాయిలు వచ్చారు. వాళ్ళకి 2010 నుంచి వ్యాపారం అప్పచెప్పాను. మా అబ్బాయిలు రూపేష్ గుప్తా, రామ్దేవ్ గుప్తా. వాళ్ళకి నా శారదాంబ జ్యువెలర్స్ అప్పచెప్పి నాకు ప్రజలు చైర్పర్సన్ పదవి ఇచ్చారని ప్రతిరోజు 10 నుంచి 1 గంట వరకు మున్సిపల్ ఆఫీస్కి వెళ్తాం. అట్లాగే అక్కడికి వచ్చే ప్రజలు ఇబ్బంది లేకుండా ఎదుర్కోవాలని నేను పోగానే చూశా. కనీసం ప్రజలు కంప్లైంట్ చేయడానికి కుర్చీలు 1,00,000 రూపాయలు నా సొంత డబ్బులు తెప్పించి కుర్చీలు వేయించాం. తర్వాత కొన్ని వార్డులలో రోడ్లు ఎక్కేటప్పుడు ప్యాచ్ వర్క్లు కానీ ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా సుమారు 10 లక్షల రూపాయలు పెట్టి చేయించడం. మన తాతగారు నాన్నగారు చేశారు అని మనం కూడా అట్లా ఆ రూట్లో చేయాలని నా ఆఫీసులో టేబుల్ కుర్చీలు కానీ, ఏసీలు కానీ, టాయిలెట్లు కానీ అన్నీ మన సొంత డబ్బులతోనే చేసుకున్నాం. అట్లాగే ముఖ్యంగా ఏంటంటే ప్రతి గురువారం డైలీ వర్క్ చైర్పర్సన్ ప్రోగ్రాం చేస్తా. ఈ 5 సంవత్సరాలు కూడా నాతో పాటు కమిషనరు, టీపీఓ, ఎంఈ, టీఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, ప్రెస్ వారు అందరూ ఉంటారు. ఆ గంట 9:30 నుంచి 10:30 వరకు ప్రజల నుంచి వచ్చే కాల్స్ అన్నీ స్వయంగా నేనే రాసుకొని 2 రోజుల్లో అవన్నీ కూడా కంప్లీట్ చేసి అట్లా చేయటం. అట్లాగే నా హయాంలో ప్రతి ఇంటికి మొక్కలు ఇచ్చాం, పూల మొక్కలు, ఫ్రూట్స్ మొక్కలు, పళ్ళు మొక్కలు అవన్నీ ఇచ్చి కూడా తడి చెత్తకు పొడి చెత్తకు బుట్టలు ఇవ్వటం, ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేయించడం జరిగింది. అట్లాగే నాకు వచ్చే రెమ్యునరేషన్, నాకు కార్ అలవెన్స్ కానీ రెమ్యునరేషన్ కానీ ఇయర్కి 5 లక్షలు వస్తాయి. ఓకే. 5 సంవత్సరాలు 25 లక్షలు కూడా మా మున్సిపల్ బాయ్స్ హై స్కూలు, గర్ల్ హై స్కూలు, తిలక్ స్కూలు, ఇట్లా మన మున్సిపల్ స్కూల్లోనే ఆ రోజుల్లో చదువుకున్న విద్యార్థులందరూ కూడా ప్రతి సంవత్సరం స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళు చదువుకోవటానికి దోహదం చేశాను. ఇంకా మా కౌన్సిల్ అందరూ కూడా నేనంటే నా టీడీపీ పార్టీ కౌన్సిలర్సే కాదు, ఆ వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు కూడా అందరూ నన్ను ప్రత్యేకంగా అభినందించి మనం ఏ అంశం పెట్టినా కూడా ఆమోదం తెలిపేవాళ్ళు. ఎందుకంటే ముఖ్యంగా కరప్షన్ అంటే నేను చాలా దూరంగా ఉంటాం. అందరికీ తెలిసింది, 1 రూపాయిని తీసుకొని వీలైతే మనమే ఖర్చు పెట్టడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడ రిమార్క్ లేకుండా తాతగారు నాన్నగారి పేరు అట్లాగే శివప్రసాద్ గారి పేరు నిలిపినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా చేశారు నిజమే, కానీ సుబ్బరాయ గుప్తా చైర్మన్ సీట్లో కంటిన్యూగా ఉండటం మూలంగా అధికారులు ఇబ్బంది పడ్డారు. కాస్త కూర్చొని కమిషన్లు రాకుండా ఈయన అక్కడే ఉన్నాడు, పని చేసి పెడుతున్నాడు అనేది. అంటే ఒకటి మీరు అన్నది కరెక్టే, అది ఎవరు ఆపలేరు. ఆ మామూళ్ళు అనేది నేనేంటంటే దాన్ని హెరాస్మెంట్ చేయొద్దు, ప్రజల్ని వీలైనంత వరకు తక్కువ తీసుకోనో ఎక్కువ తీసుకోనో మనం చెప్పకుండా పని చేసి పెట్టండి. అందరికీ బీదోళ్ళకి లేదు, వాళ్ళకి లేదు. ఏమైనా అధికారులు అలవాటు పడ్డ అధికారులు ఇబ్బంది పడ్డారు సీట్లో చేయడం, మన అక్కడే కూర్చోవటం మూలంగానే. వాళ్ళ జీతాలు వాళ్ళకి వస్తున్నాయి, మనకు తెలియకుండా జరుగుతుంటాయి. కానీ నాకు తెలిసినంతవరకు చాలా వరకు ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయటం ఒకటి. అట్లాగే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయా. ఇప్పుడు మన ఎన్టీఆర్ గృహ పథకాల్లో 1504 ఇళ్ళు శాంక్షన్ అయితే దాదాపుగా నేనే స్వయంగా 300 ఇళ్ళు అన్ని వార్డులకు బీదవాళ్ళు, దాదాపుగా ఏ పార్టీ ఏ కులం అని కూడా చూడకుండా నా దగ్గరకు వచ్చే వాళ్ళు నిజంగా బీదవాళ్ళు అయితే 300 ఇళ్ళు శాంక్షన్ ఇచ్చటం కూడా జరిగింది. అట్లాగే శివప్రసాద్ గారు కూడా 1504 ఇళ్ళని వారు మన ఇక్కడ ఉన్న బీద వాళ్ళకందరూ కూడా కట్టించి ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా సార్ చైర్పర్సన్గా ఉన్నప్పుడు స్పీకర్గా ఉండేవారు దివంగత నేత శివప్రసాద్ గారు. ఆయన సహకారం ఎలా ఉండేది మీకు? ఇప్పుడు ఆయన చాలా మమ్మల్ని ఎంకరేజ్ చేయటం, ఆయన ఫండ్స్ ఏమన్నా కావాలన్న పట్టణానికి ఆయన చేయటంతో ఒకటి కాదు, ఎన్నో రకాల ఫండ్స్ తీసుకొచ్చి అన్ని రకాల టౌన్ హాలు ఏసీలు చేయటం కానీ, షాదీఖానా ఏసీ పెట్టడం కానీ, స్టేడియం, స్విమ్మింగ్ పూల్ కానీ,
అట్లాగే ఎక్కడ ఇప్పుడు రైల్వే అండర్ మామూలు వాళ్ళైతే వల్ల కాదు. మన ఏ విషయం డెవలప్మెంట్ అంటే ఇంకా చెప్పే పని లేదు. శివప్రసాద్ గారి వల్ల అవుతుంది. కోటప్పకొండ తీసుకోండి, ఇట్లా ప్రతిదీ ఆయన ఫుల్ పవర్తో ప్రతిగా ఎంపీని పిలవటం, ఎమ్మెల్యేని పిలవటం, మినిస్టర్ పిలవటం, ఫండ్స్ తీసుకొచ్చి పట్టణానికి సుమారు 300-400 కోట్లతో అభివృద్ధి చేయడంలో మొత్తం కూడా టోటల్గా ఆయన కృషి, ఆయన ద్వారా మేము చేయటం మా అదృష్టం కూడా భావిస్తున్నాం. మీరు చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, కానీ మీరు ఫ్లెక్సీల్లో చైర్పర్సన్గా ఉన్నప్పుడు ఒకవైపున తెలుగు యువత నాయకుడుగా ఉన్నటువంటి శివరామును ఒకవైపు ఫ్లెక్సీలో వేసేవారు, కొన్ని సందర్భాల్లో ఎమ్మెల్యేని ఇగ్నోర్ చేసేవారు. ఇద్దరు నడుమ సుబ్బరాయ గుప్తా ఇబ్బంది పడ్డారు. అంటే ఈ సహజం అండి. ఎందుకంటే అప్పుడు స్పీకర్ శివప్రసాదరావు గారు, మరి వారి అబ్బాయిగా శివరామ్ గారు మొత్తం చూసుకునేవాళ్ళు. వ్యవహారాలు అనఫిషియల్గా వెనక నుంచి కథంతా ఆయనే చూసేవాళ్ళు. కాబట్టి అట్లాగే గవర్నమెంట్ అధికారులుగా కాదుగా ఎవరో ఇప్పుడు ఫ్లెక్సీలు వేస్తుంటారు, దాంట్లో మన తప్పు లేదని మా ఉద్దేశం. దానివల్ల ఇబ్బంది పడిందేం లేదు. కొన్ని మీరు అన్నట్టు జరిగి ఉండొచ్చు, కానీ అది మాకు ఆయన పెద్ద ఆయన, ఈయన చిన్న ఆయనలాగా మేము అప్పుడు అందరినీ భావించి అట్లా చేసుకుంటూ పోయారు. ఎలా ఉండేవారు మీ అప్పుడు ఎమ్మెల్యే గోపిరెడ్డి గారు? మీరు మాతో సఖ్యంగానే ఉండేవాళ్ళు. ఎందుకంటే నేనేందంటే నా పద్ధతి ఏంటంటే మన నాయకుల్ని అభినందించటం, కానీ ఎదురు ఏ పార్టీ వాళ్ళని కూడా విమర్శించటం ఉండదు నా తత్వం. ఎందుకంటే మనం చేశారు శివప్రసాద్ గారు, ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు, అందరినీ వాళ్ళని అభినందిస్తుంటాం. మన పని మనం చేసుకుంటూ పోతాం, ఎవరిని విమర్శించడం. కాబట్టి వ్యక్తిగతంగా నేను ఒకసారి ఇదే జరిగింది, మీరు అడిగిన మాట. కౌన్సిల్లో మీటింగ్ అప్పుడు టీడీపీ కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు, ఆయనేమో శివప్రసాద్ గారిని అంటాం, వీళ్ళేమో గోపిరెడ్డి గారిని అంటుంటే నేను అన్నా, బాబు ఇద్దరు లేని వ్యక్తులను మీరు విమర్శిస్తున్నారు, అది మంచి పద్ధతి కాదు. వాళ్ళు అనుకోవట్ల ముందు మీరు మాట్లాడుతున్నారు, అది మంచి పద్ధతి కాదు. అట్లా ఎవరికి వాళ్ళు అభివృద్ధి చేయాల్సిందే అని చెప్తాం జరిగింది. సరే, మీ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు లేవు, శానిటేషను పెద్ద సమస్య. ఈ రోజున స్వయంగా ఎమ్మెల్యే గారి రంగంలో దిగి శానిటేషన్ ఏదో పర్యవేక్షించాల్సిన పరిస్థితి వచ్చింది. అసలు మీ హయాంలో శానిటేషన్ ఎలా ఉండేది అప్పుడు? మా హయాంలో మేమేందంటే శానిటేషన్ మీద దృష్టి పెట్టాం. ప్రతి రోజు కూడా మాతో పాటు కమిషనర్ గారు, టీపీ వాళ్ళు, ఎంఈలు, డిఈలు కూడా వార్డు పర్యటనలు, ప్రతిరోజు ఒక్కొక్క వార్డు, వారానికి 4 రోజులు వార్డులు పర్యటన వెళ్తాం. అక్కడ ప్రజలు శానిటేషన్ ఇబ్బంది, అక్కడ శానిటరీ ఇన్స్పెక్టర్ పెట్టడం, ఏది ఎలక్ట్రీషియన్ కంప్లైంట్, ఎంఈ వీళ్ళు, ఏఈలు, ఇవన్నీ కూడా కాలువలు కానీ ఇలాంటివన్నీ చూడటం. అట్లా గ్యాంగ్ వర్క్లను పెట్టి మధ్యాహ్నం పూట 4 డివిజన్లు ఉంటాయి, ఒక్కొక్క డివిజను ఒక్కొక్క గ్యాంగ్ వర్క్లను పెట్టేవాళ్ళం. అట్లాగే ప్రతి వార్డులో కౌన్సిలర్లు ఉంటాం మేము, వాళ్ళకి బాధ్యత తీసుకునేవాళ్ళు. ఒక ముగ్గురిని అప్పచెప్పటం, వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళ ఇల్లు సుమారు 300 ఇల్లు ఉంటాయి వార్డుకి, అవన్నీ కూడా శుభ్రం చేయించడం. అట్లా ప్రతి వార్డు కూడా అట్లాగే డంపింగ్ యార్డు బాగు చేయడం, ఇవన్నీ కూడా నిత్యం మనం చేయించడం. కమిషనర్ గారికి చెప్పి అట్లాగే శానిటరీ ఇన్స్పెక్టర్లు 4 వార్డులకి 4 వీళ్ళు ఉంటారు ఇన్స్పెక్టర్లు, ఇవన్నీ కూడా చేయటంతో మనకు అప్పుడు ఏంటంటే అవార్డు కూడా వచ్చింది మన నర్సాపేట మున్సిపాలిటీకి. మన దేశంలోనే 53వ అవార్డు. అట్లాగే మన గుంటూరు జిల్లాలో, ఉమ్మడి గుంటూరు జిల్లాలో 2వ స్థానం రావటం. తిరుపతిలో మేము మన డాక్టర్ గారు శివప్రసాద్ గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు వారి నారాయణ గారు చేతుల మీదుగా నేను, కమిషనర్ గారు అవార్డు తీసుకోవటం కూడా మనందరికీ తెలిసిందే. శివప్రసాద్ గారి అమ్మాయి కోడేల విజయలక్ష్మి మీ షాపుకి వచ్చారు, 50 లక్షల బంగారం కొనుగోలు చేశారు, అమౌంట్ ఇవ్వకుండా వెళ్ళిపోయారు. గుప్తా గారు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు, ఆ డబ్బులు తిరిగి గుప్తా గారికి చేరలేదు. అది ఉత్తమ మాట అండి. ఆ రోజు ముఖారు వచ్చిన మాట నిజమే. అంటే 50 లక్షలని కాదు, 10 లక్షలు తీసుకుపోయి వాళ్ళకి ఇయ్యలేదంట అనేది పుకారు పెట్టారు అవతల పార్టీ వాళ్ళు కానీ ఎవరైనా గిట్టని వాళ్ళు. కానీ అదంతా ఉత్తమ మాటే, అట్లాంటిది ఏం లేదు. వాళ్ళు ఏదన్నా అమ్మాయి అప్పుడప్పుడు తీసుకున్నా పర్ఫెక్ట్గా డబ్బులు ఇచ్చేవాళ్ళు. మీకు గుర్తుందో లేదో ఇదే మాట వాకింగ్లో అడిగాను మిమ్మల్ని అప్పుడు నేను. అప్పుడు మీరు చెప్పారు పుకారండి, ఎలా వచ్చిందో నాకైతే సంబంధం లేదని. అంటే రాజకీయాల్లో ఇటువంటి విమర్శలు ఇచ్చినప్పుడు అసలు ఎలా ఫీల్ అవుతారు మీరు అందరూ? తర్వాత మాట్లాడుకుంటారు కదా కలిసినప్పుడు, ఈ పుకార్లు వచ్చినాయి ఇదేందనేది. అవును, చాలా ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే రోజు మేము కలిసే వాళ్ళకి ఏదో మన స్టాఫ్ నుంచో ఏదో అయిపోయిందని అనుకుంటారు. ఇది మేము అప్పుడే వివరణ కూడా మన శివప్రసాద్ గారికి కూడా వివరణ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది ఉత్తమ మాట ఏంటంటే అమ్మాయి గారు అలాంటివి ఏం లేదు, మనం ఎప్పుడన్నా తీసుకున్న వస్తువులు డబ్బులు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పడం జరిగింది. సుబ్బరాయ గుప్తా 5 సంవత్సరాలు టీడీపీ హయాంలో చైర్పర్సన్గా
నరసరావుపేట మున్సిపాలిటీలో చక్రం తిప్పారు. 2019లో జగన్ వచ్చిన తర్వాత సుబ్బరాయ గుప్తా చూపులు వైసీపీ వైపు కొంత మలిని అనేది పుకారి అనేది. అది ఉత్తమ మాట. ఎందుకంటారా, మొదటి నుంచి మేము ఫస్ట్ మన ఆర్ఎస్ఎస్లో ఉండేవాళ్ళం చిన్నప్పుడు, మా నాన్నగారు కానీ మేము కానీ. అట్లాగే 1990 నుంచి చెప్పాను కదా, తెలుగుదేశం పార్టీ శివప్రసాద్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకోవటం. తర్వాత నేను 2000 సుమారు వాణిజ్య భాగానికి టౌన్కి అధ్యక్షులుగా చేశాను. 2002 నుంచి 2014 వరకు నేను మన నర్సాపేట గోల్డ్ మర్చెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా, 2006 నుంచి 2008 వరకు మరి ఛాంబర్ ప్రెసిడెంట్గా చేసి అవన్నీ ఎన్నో కార్యక్రమాలు చేసి మనం ఒక శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఎన్ని పూర్తి చేయడం జరిగింది. కాబట్టి మేము ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీనే నమ్ముకున్నాం, తెలుగుదేశం పార్టీలోనే ఉంటాం. అప్పటి వైసీపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్న కూతురుతో గుప్తా గారి అబ్బాయికి మ్యారేజ్ జరిగింది. ఆ వైసీపీ పరిచయాలతో తెలుగుదేశాన్ని వదిలిపెట్టి సైకిల్ దిగాలనే ప్రయత్నం చేశారు మీరు. అంటే ఆ బంధుత్వం వేరు, రాజకీయం వేరు. మీరు చెప్పింది కరెక్టే. మన అప్పుడు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస గారు అన్నయ్య గారు రాఘవరావు గారు అమ్మాయి తేజస్తో మా రెండో అబ్బాయి రామ్దేవ్ గుప్తాకి వివాహం జరిగింది. ఎందుకంటే ఇందాక చెప్తున్నాయి, బంధుత్వం రాజకీయం వేరు. ఆయన ఎప్పుడు కూడా మన వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు మా మీద ప్రెజర్ లేదు, పార్టీ మారలేదు, పార్టీ మారమనలేదు. ఆయన ఎప్పుడు కూడా కలగజేసుకోలేదు. మేము కూడా అట్లనే తెలుగుదేశం పార్టీనే కంటిన్యూగా ఉంటాం. అట్లాగే నేను 2014-2019లో చైర్పర్సన్గా ఉంటూ మాకు చంద్రబాబు నాయుడు గారు స్టేట్ ప్రధాన కార్యదర్శి కూడా పదవి ఇచ్చారు. అది కూడా నిర్వహించడం జరిగింది. మరలా మున్సిపాలిటీకి ఎన్నికలు వస్తే టీడీపీ అభ్యర్థి మీరే అనుకోవచ్చు మేము. అంటే ఇప్పుడున్న మన ఎమ్మెల్యే గారు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు అందరికీ అదే చెప్తున్నాడు. మాజీ మున్సిపల్ చైర్మన్, మన కాబోయే మున్సిపల్ చైర్మన్ సుబ్బరాయ గుప్తా గారు అని చెప్తున్నాడు. అది వారు అవకాశం ఇస్తే తప్పకుండా చేయటం జరుగుతుంది. రాజకీయాలు, వ్యాపారం, ఇందులో యువతకి ఏ సలహా ఇస్తారు మీరు కొత్తగా రావాలనుకున్న వాళ్ళకి? ఇప్పుడు యువతకు ఒకటే మనం ఇచ్చే సందేశం అని కాదు, సలహా అని కాదు. ఎందుకంటే అన్నిట్లో యువతకి రాజకీయాల్లో కానీ అట్లాగే వ్యాపారంలో కానీ ఒక కమిట్మెంట్ ఉండాలి, ఒక డిసిప్లిన్, క్రమశిక్షణ ఉండాలి, ఒక గోల్ ఉండాలి. వ్యాపారంలోనైనా నేను అభివృద్ధి చెంది పలానా పై స్థాయికి ఉండాలని, అట్లాగే రాజకీయాల్లో కూడా ఈ పార్టీ ఏదో పార్టీలో ఉన్నప్పుడు ఆ పార్టీని నమ్ముకొని ఆ పార్టీ కార్యకర్తలకు కానివ్వండి, వాళ్ళకి సహాయం చేసి మా పదవులు మంచి పదవులు వచ్చినప్పుడు వారికి వన్నె తేవటం, అవి అన్నీ ఒక సిస్టమేటిక్గా చేసుకుంటే వాళ్ళు భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుందని నేను చెప్తున్నాను. ఇప్పుడు రాజకీయాలు, వ్యాపారం ఫస్ట్ ప్రయారిటీ దేనికి? ఇప్పుడు వ్యాపారం అంటారా, 2018 నుంచి నేను చైర్పర్సన్ అయ్యాక అప్పటి నుంచి మా అబ్బాయిలు రూపేష్ గుప్తా, రామ్దేవ్ గుప్తా మిగతాయిని చూసుకుంటున్నారు. నేను రాజకీయాలంటే మనం ఇప్పుడు మీకు తెలిసిందే, మన ఎలక్షన్ వచ్చినప్పుడు మళ్ళీ మేము వైశ్య కమ్యూనిటీగా మన అందరినీ గ్యాదర్ చేసి వార్డులన్నిటి కూడా మన లావు కృష్ణదేవరాయ గారు, వారి మిస్సెస్ గారు కానివ్వండి, వాళ్ళ చెల్లెలు గారు, అట్లాగే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు, వాళ్ళ అమ్మాయి, అబ్బాయిలు, మరి అందరినీ కూడా మేము మా కమ్యూనిటీ తరఫున తిప్పటం, ఇవన్నీ మనకు రాజకీయాలు అవసరమైనప్పుడు రాజకీయాల్లో వస్తాము. అట్లాగే మన ఎమ్మెల్యే గారు ఇప్పుడు చేసే కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమాలు కానివ్వండి, అట్లాగే గవర్నమెంట్ కార్యక్రమాల్లో మనం పిలిచినప్పుడు తప్పకుండా వెళ్ళి పాల్గొనటం కూడా జరుగుతుంది, మనం చూస్తున్నది. సరే గుప్తా గారు, ఒకసారి చెప్పారు మీ తాతగారు తండ్రుల నుంచి యశన కాలేజీకి కానీ లేకపోతే దేవాలయానికి, ఇందాక చెప్పినట్టుగా నాగసరపు బావి, వీటి సంబంధించి 1 లక్ష ఖర్చు చేశారు అని. అంటే మీ తాతలని, తండ్రులు వాళ్ళందరినీ మా రాఖీ మీడియా ప్రేక్షకులకు ఒకసారి పరిచయం చేస్తారా? ఎందుకంటే ఒకటి మన కోటేశ్వర గారు అందరి ఇళ్లలో తాతలు, తండ్రులు ఫోటోలు తీసేసేస్తున్నారు, దేవుడి ఫోటోలు అన్నీ. కానీ నేనేంటంటే ప్రత్యేకంగా నాకు కోరిక ఉంది. ఎందుకంటే మనకి మన తాత తెలుసు, కానీ పిల్లలకి మన నాన్న తాతలు తెలియదు. కాబట్టి ఇక్కడ వీళ్ళు మా తాతగారు సుబ్బరాయ శ్రేష్ఠి గారు యశన్ కాలేజీకి 4 ఫౌండర్, సెక్రటరీ, కరెస్పాండెంట్, సుబ్బమ్మ గారు,
ఓకే. అట్లాగే మా నాన్నగారు నాసప్ రామారావు గారు, మా అమ్మగారు సుబ్బరత్నం గారు, నేను నా మిస్సెస్ అనురాధ, మా పెద్ద అబ్బాయి రూపేష్ గుప్తా లిఖిత, రెండో అబ్బాయి రామ్దేవ్ గుప్తా తేజస్వి, మనవడు రామరితి గుప్తా, అమ్మాయి రాధా రీక. ఎందుకంటే ఇప్పుడు 5 తరాలు పెట్టా ఇక్కడ, తాతగారు, నాన్నగారు, నేను, మా అబ్బాయిలు, మనవాళ్ళు, 5 తరాలని ఇక్కడ పిల్లలకి. రేపు పిల్లలకి మనం తాతగా తెలుసు, మా నాన్న నాన్న తెలియదు. తాత తెలియాలంటే ఇట్లా రోజు చూస్తే కానీ వాళ్ళు గుర్తుపెట్టుకుంటారనే ఉద్దేశంతో చూపెట్టాం. మన ఎంపీ గారు లావు కృష్ణదేవరాయలు గారు, ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు, అట్లాగే మన పంచాయతీ కమిషనర్, కలెక్టర్ కృష్ణతేజ గారు, వాళ్ళు ముగ్గురు కూడా చూపిస్తే చాలా బాగుంది ఈ కాన్సెప్ట్ అని మనల్ని అభినందించడం కూడా జరిగింది. ఎందుకంటే కృష్ణతేజ గారు మా కజిన్ వాళ్ళ అబ్బాయి పవన్ కళ్యాణ్ గారి దగ్గర పంచాయతీ కమిషనర్ చేస్తున్నారు. ఓకే. అది సార్, చైర్పర్సన్గా ఎన్ని కాకముందు మీరు మొత్తం వ్యాపారం మీద కేంద్రీకరణ ఉండేది. చైర్పర్సన్ అయిన తర్వాత మీరు 10 to 5 ఆఫీస్కి వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల సహకారం ఎలా ఉండేది? అంటే వ్యాపారానికి దూరం అయ్యారు కదా మీరు. అంతా బాగానే ఉండేది. ఇప్పుడు మా చెప్పినే 2014 నుంచి నేను వచ్చే టైంకి మా అబ్బాయి చదువు అయిపోయి కొద్దిగా జాబ్ చేసి వచ్చి వాళ్ళ వ్యాపారం అప్పచెప్పటం. 2014 నుంచి నేను 2019 దాకా మన మున్సిపల్ ఆఫీస్ వ్యవహారాలు చూసుకోవటం. అది నైట్ పూట కొద్దిగా విజిట్ షాప్కి వెళ్ళి చూసేవాడిని పైన. ఓకే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంటర్వ్యూ సహకరించిన. థ్యాంక్ యూ కూడా సార్ గారు. మీకు కానీ మీ రాఖీ వాళ్ళ స్టాఫ్కి కానీ, ఫోటోగ్రాఫరు, మీడియా అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం అండి. ఓకే సార్, థ్యాంక్ యూ.